అధ్యక్షుడు ట్రంప్ తన పరువు తానే తీసుకుంటున్నాడా? ఈ ప్రశ్నకి సమాధానం చిన్నగా కాదు, చాలా గట్టిగా వినిపిస్తుంది. అసలంటూ ట్రంప్కి పరువు ఎక్కడ మిగిలింది? గల్ఫ్ వారిలో లెక్కలేనన్ని సార్లు నాలుక మడతేసినప్పుడే పోయింది అంటూ జనం సెటైర్లు వేస్తున్నారు. తాజాగా నిరవధిక కాల్పుల విరమణ ప్రకటనతో ఉన్నదనుకునే ఆ కాస్త పరువు గంగలో కలిసిందంటున్నారు. అయితే ఇదేం పట్టించుకోరే ట్రంప్. అంతా తాను అనుకున్నట్లే జరుగుతుందనే భ్రమలో పిచ్చి ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ట్రంప్ నవ్వుల పాలు. నవ్వితే నాకేంటట అనే రీతిలో ప్రవర్తన. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి అనేక సార్లు పిల్లి మొగ్గలు. అసలు యుద్ధమే ఆపేస్తే పోలా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు ప్రపంచ స్థాయిలో పోగొట్టుకుంటున్నారు. దానికి ఆయనేం ఫీల్ అవుతున్నట్లు కూడా కనిపించడం లేదు. ఏదో ఊడబొడి చేద్దామన్న రీతిలో ఏకపక్షంగా ఇరాన్పై దాడి మొదలుపెట్టిన తర్వాత ట్రంప్ ఇమేజ్ చాలా వేగంగా డ్యామేజ్ అయింది. అంతకు ముందు కేవలం ఇతర దేశాలపై ఎడాపెడా టారిఫ్ పెంచి సుంకాల రాయుడిగా పేరు తెచ్చుకుంటే ఇప్పుడు యుద్ధ పిపాసిగా మారిపోయి ఆ తర్వాత అందులోంచి ఎలా బయటపడాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. మార్చి నెలాఖరులో ఇరాన్ నాగరికతనే సర్వనాశనం చేస్తాను అని ప్రకటించిన ట్రంప్ వెంటనే సీజ్ ఫైర్ అనడంతోనే గల్ఫ్ వార్లో అమెరికా సీన్ అయిపోయిందని అర్థమైపోయింది. ఆ తర్వాత 10 రోజులు పూర్తయ్యేసరికి అసలిక సీజ్ ఫైర్ గడువు పెంచనంటే పెంచను అంటూ భీషణ ప్రతిజ్ఞలు చేశారు. సీన్ కట్ చేస్తే పాక్ విజ్ఞప్తి మేరకు నిరవధికంగా కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో ట్రంప్ పరువు ఇంకా నవ్వుల పాలైంది. అసలు హైలైట్ ఏంటంటే ఇరాన్ ఈ సీజ్ ఫైర్ కంటిన్యూషన్ ని కూడా ఎగతాళి చేయడం. ట్రంప్ నిర్ణయం అర్థరహితమని, ఓడిపోయిన పక్షం షరతులు విధించలేదని ఇరాన్ ఎద్దేవా చేసింది. అయినా కూడా ట్రంప్ తన మాటే ప్రపంచం నమ్ముతుంది అన్నట్లుగా ఇరాన్ రోజుకు $500 మిలియన్ నష్టపోతుందంటూ చెప్పుకొచ్చారు. హర్ముజ్ జలమార్గం తెరవడానికి ఇరాన్ తహతహలాడుతున్నట్లు చెప్పారాయన. అసలు ఈ ఒక్క యుద్ధమనే కాదు, ట్రంప్ ప్రతి చర్యలోనూ ఓ పులకేసి నిర్ణయాలే కనిపిస్తూ ఉంటాయి. అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారందరిలోనూ తానే గొప్ప అడ్మినిస్ట్రేటర్ని అని ఖితాబిచ్చుకుంటారు. ఐక్యరాజ్య సమితి వేదికగానే ఇలా చెప్పేసుకుని అపాసు పాలయ్యారు కూడా. In less than 2 years, my administration has accomplished more than almost any administration in the history of our country. Didn't expect that reaction, but that's okay. గల్ఫ్ వార్ మధ్యలోనూ హర్ముజ్ జలసంధి ఇకపై అమెరికా జలసంధిగా, ట్రంప్ జలసంధిగా వర్ణించి ఇరాన్ చేతిలో పరువు పోగొట్టుకున్నారు. ఖచ్చితంగా హర్ముజ్ మార్గం ఓపెన్ చేయాలని ట్రంప్ కోరగా అది ఎప్పుడూ మా మిత్ర దేశాలకు తెరిచి ఉంది, మీ జలసంధి మీరే ఓపెన్ చేయాలని ఇరాన్ రిటార్డ్కి ట్రంప్కి సౌండ్ లేదు. మరోవైపు అమెరికాలోనూ ట్రంప్పై జనంలో ఆగ్రహం ప్రతి వారం పెరుగుతూనే ఉంది. లాస్ట్ వీక్ ఆయన పర్ఫార్మెన్స్ పై స్థానికుల్లో 36% మాత్రమే సానుకూల స్పందన వ్యక్తమైంది. అలానే పోప్ లియోపై చేసిన కామెంట్లను కూడా అమెరికన్లే తప్పుపడుతున్నారు. దీంతో అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన 15 నెలల్లోనే ట్రంప్ గ్రాఫ్ ఇలా పడిపోవడానికి కారణం కేవలం తాను చేసిన పనులే అనేది నిస్సందేహం.